విషయంలో ఎందుకు బీజేపీ ఇట్లా చేస్తుంది? పీఎం కేర్ ఫండ్స్ కూడా లెక్కపత్రం లేదు. కానీ తీసుకున్నదంతా సామాన్య హిందువుల నుంచే. కూలీ చేసుకునే హిందువు కూడా ఇచ్చిన సందర్భం ఉంది మోదీని నమ్మి. ఇట్లా హిందువులు మోసపోవద్దంటే మనం హిందువులకు ఏం చెప్పొచ్చు? ఇప్పుడు పిఎం కేర్ నిధుల కుంభకోణమో లేకపోతే రాఫెల్ కుంభకోణమో లేకపోతే మరేదో కుంభకోణం అవి మనం వేరే మాట్లాడచ్చు. కానీ హిందువులకు సంబంధించి గుడి పేరు మీద వసూలు చేసినటువంటి డబ్బు నా మొదటి అభ్యంతరం ఏంటంటే అదేదో నిన్న మొన్న నుంచి జరిగిందని చెప్పడమే తప్పు. అంతేకాకుండా ఇప్పుడు కమల్ నయన్ దాస్ గారు ఉన్నారు, వారు మహంతుడు రిచగోపాల్ దాస్ తర్వాత ఈ ట్రస్ట్కి అధ్యక్షులు కాబోతున్నారు. వారు చెప్పారు ఈ మాటలని, అసలు దీంట్లో ఎవరు విచారిస్తారా, దీంట్లో దొంగలు మంచి వాళ్ళని లేరు, విచారించేవాళ్ళు దొంగలే, అసలు వాళ్ళు దొంగలే అని చెప్పాడు. అంతేకాదు వినయ్ కటియార్ గురించి చూడండి. వినయ్ కటియారు బజరంగ్ దళ్ యొక్క స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన భారతదేశం అంతా బజరంగ్ దళ్ అనేటువంటిది ఒక బ్రాండ్ కింద ముందుకు వచ్చింది. సరే మత కల్లోలాల్లో, రేపుల్లో, లేకపోతే చాలా దారుణమైనటువంటి గృహదహనాలు, హత్యల్లో వాళ్ళ పేర్లు వచ్చినాయి. అదే ఆరోపణలు, అది పక్కన ఒక నిమిషం దాని గురించి. ఆ వినయ్ కటియార్ కూడా వాళ్ళు చెప్తున్నాడు సబ్కా సబ్ చోర్ హే అని చెప్తున్నాడు. ఆయన అయోధ్య ఎంపీ. అయోధ్యలో ఒకప్పుడు మత సామరస్య వాతావరణం ఉండేది. మిత్రసేన్ యాదవ్ అని కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఎంపీగా ఉండేవాడు. ఆ మిత్రసేన్ యాదవ్ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళాడు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయన పక్కన పెడదాం. కానీ ఈ వినయ్ కటియార్ చెప్తున్న మాటలు మనం తీసేద్దాం. సబ్కా సబ్ చోర్ హై. ఈ సబ్ అనేటువంటి దాంట్లో ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడా, ప్రధాని మోదీ గారు ఉన్నారా, భాగవత్ గారు ఉన్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చంపతరాయ్ గారు మాత్రమేనా, టిన్ను మాత్రమేనా? ఈ టిన్నును చంపకరాయ్ మాత్రమే అయితే సబ్కా సబ్ అని ఎందుకు అంటున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్. నేను పిఎం గారికి చెప్పానని చెప్పాడు ఆయన. ఆయన స్టేట్మెంట్ వచ్చింది మన వినయ్ కటియార్ గారు. ప్రైమ్ మినిస్టర్ కలిసి చెప్పాడంట. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కలిశారు, కలిస్తే ఖచ్చితంగా అది వార్త అవుతుంది. వినయ్ కటియార్ గారు బయలుదేరి కలిశారంటే పత్రికలంతా బయట కూర్చుని ఏమన్నారని అడుగుతారు. అదేం పబ్లిక్ వ్యవహారం కదా. అదేమీ ఎవరికి తెలియలేదు. ఎప్పుడు కలిసాడో మాకు తెలియదు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారు కూడా నేను చెప్పిందంతా విన్నారు, ఇప్పుడు ఏమవుతుంది అని అడిగారట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మందిరం ఇప్పుడు ఏమవుతుందో తేల్చవలసిన వ్యక్తి ప్రధానమంత్రి, ఇప్పుడు ఏమవుతుందో తేల్చాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి. అధికారాలు మీ చేతిలో పెట్టుకుని వినయ్ కటియార్ని ఏమవుతుంది అని ఎందుకు అడిగారు? ఏమవుతుందంటే ఆలయం గురించి, ఆలయ ప్రతిష్టగా ఏమైనా నష్టం అని అడుగుతున్నారా, వచ్చే ఎన్నికల్లో మన అధికారంలోకి వస్తామని రామా అని అడుగుతున్నారా? నాకు తెలియదు. అడగడం అయితే ఇప్పుడు ఏమవుతుందో అని అడిగారు. ఏం కాదని నేను చెప్పానని చెప్పాడు ఈయన. ఇది ఒకటి. బ్రిజ్ మోహన్ శరణ్ సింగ్ గారి గురించి మీరు విన్నారా? బ్రిజ్ భూషణ్ విన్నాను. వారెవరు? 6 సార్లు బీజేపీ ఎంపీగా నెగ్గి అమ్మాయిల ఈ కుస్తీ పోటీలో దాన్ని ఏమంటారు, స్పోర్ట్స్, దానికి అధ్యక్షుడిగా ఉండి రెజ్లింగ్ సమాఖ్యకి ఆ రెజ్లర్స్ మమ్మల్ని అబ్యూజ్ చేశాడు, లైంగికంగా తప్పుగా వ్యవహరించాడు అని ఆయన మీద ఆరోపణలు. ఎవరు? పెద్దవాళ్ళు, సాక్షి మాలిక్, ఫోగట్టు, వాళ్ళంతా కూడా పాపం ఎన్నో రోజుల పాటు అక్కడ కూర్చుని నిరాహార దీక్షలు ఢిల్లీలో చేశారు, బాధపడ్డారు. వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేశారు తప్పితే ఈ బ్రిజ్భూషణ్కి ఏ రకమైన అపకారం చేయడానికి ఇష్టపడలేదు. ఆ బ్రిజ్భూషణ్ వాళ్ళు ఏం చెప్తున్నాడు మీరు విన్నారా? ఆ బ్రిజ్భూషణ్ ఏం చెప్తున్నాడంటే దీంట్లో ఈ ఆలయ కుంభకోణంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా శక్తివంతులు, నాకు అన్నీ తెలుసు, నేను నోరు విప్పితే ఏమవుతుందో తెలియదు, అంచేత నేను నోరు విప్పనని చెప్పాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో మొత్తం అందరూ నిన్ను అపోజిషను, అసలు దేశం అంతా అసహించుకుని నేను దింపమన్నా వాళ్ళు దింపకుండా ఈయన జాగ్రత్త కాపాడుకున్నారు. ఈయన కూడా లెక్క చేయలేదు. మీరు ఏం చేస్తారు నాకంటే సిగ్గు లేకుండా కూర్చున్నాడు అక్కడ. ఎవరిని లెక్క చేయలేని మనిషి ఇవాళ దేనికి భయపడుతున్నాడు, దేనికి కంగారు పడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చాలా శక్తివంతులు అండి. చాలా శక్తివంతులు అంటే చంపతరాయ్ అప్పటికే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన వాడు అంత శక్తివంతుడా? టిన్ను గారు ఆయన డ్రైవర్ గారు శక్తివంతుడా? అక్కడ ఉన్న ఉద్యోగులు శక్తివంతులా? ఎవరు శక్తివంతులు? వాళ్ళు శక్తివంతులు అయితే ఆల్రెడీ అరెస్ట్ అవుతున్నారే. వాళ్ళ పరిస్థితి మొత్తం డోల్ డ్రమ్స్లో ఉందే. అంటే ఈ శక్తివంతులను ఆయన చెప్తున్నది బహుశా అంతకంటే పైన ఉన్న వాళ్ళ గురించి. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైనా క్యాబినెట్ మంత్రి గురించి చెప్తున్నాడా? యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్తున్నాడా? మోదీ గారి గురించి చెప్తున్నాడా? బ్రిజ్భూషణ్ భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరు అని చెప్పాడు ఆ మాట. ఇంత తీవ్రంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ విచారణ మీద నమ్మకం లేదని చెప్పారు. ఎందుకు నమ్మకం లేదన్నారు? ఎందుకనంటే మీకు సంబంధం ఉంది కాబట్టి. మీరేమిటంటే ఒక న్యాయమూర్తి గారు ఉన్నారనుకోండి, ఆయన సమక్షంలో న్యాయమూర్తి కాదండి, అసలు ఒక టెండర్స్ ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి,
ఆ టెండర్స్ ఓపెన్ చేసే అధికారి గారి యొక్క మేనల్లుడు టెండర్ వేస్తే ఒప్పుకోరు, వెళ్ళి వేరే చోట వేసుకో, ఎందుకంటే నీకు సంబంధం ఉండకూడదు. అలాగే ఒక న్యాయమూర్తి గారు ఉన్నారనుకోండి, ఆ న్యాయమూర్తి గారి సమక్షంలో ఎవరైనా కేసు వచ్చినప్పుడు ఆ కేసులో ఆయనకి నేను ఒకప్పుడు అడ్వకేట్గా ఉన్నాను, ఆ కేసులో ఒకప్పుడు ఆయనకి నాకేదో బంధుత్వం ఉంది, ఆయన మా మేనల్డే అని అన్నప్పుడు నాట్ బిఫోర్ మీ అని చెప్తాడు, నా ముందు కాదు. ఆయన ఆ బెంచ్ నుంచి దిగిపోతాడు, ఇంకోళ్ళు కూర్చుంటారు, దాన్ని విచారిస్తారు. ఇది విధానం. మీకు సంబంధం ఉంటే మీరు విచారించడం ధర్మమేనా? మరి ఇప్పుడు ఈ ట్రస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఎవరు నియమించారు దీన్ని? ఎవరు నియమించారండి? ప్రధానమంత్రి మోదీ గారు ఎంచుకొని నియమించాడు ఈ ట్రస్ట్ని. ప్రధానమంత్రి మోదీ గారు తన ముఖ్యుల్ని తెచ్చి నియమించాడు. ఎవరు ఈ చంపత్రాయ్? విహెచ్పి యొక్క అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, ఏదో పెద్దవాడు ఆయన, చిన్నవాడు ఏం కాదు. మీ నాయకుల్ని మీ వాళ్ళని జాగ్రత్తగా తెచ్చిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు దొంగలను తేలింది. ఏం చేశారంటే ఏమైనా చేశారు. ఇది 40 రోజులు 70 దొంగతనాలు చేశారని, లేకపోతే సీసీ కెమెరాలని, లేకపోతే ఆవు పేడ దేనికి ఉపయోగం చాలా చెప్తారు. ఆవు పేడ ఎంత గొప్పదో మనకు చాలా చెప్తారు. కానీ ఆవు పేడ ఇప్పటిదాకా ఏదో పొలాల్లో మనకి ఎరువుగా ఉపయోగపడుతున్నా తెలుసు, కానీ ఆవు పేడ డబ్బులు దాచడానికి ఉపయోగపడుతుంది మనకు తెలియదు. ఆవు పేడ కింద డబ్బులు దాచారు. లెటరీన్లో తీసుకెళ్ళి స్వామివారికి సంబంధించినటువంటి కానుకలు దాచారు. ఎక్కడ విన్నామా ఈ దారుణం? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాచారు. లక్షల రూపాయలు కట్టడం, ఆ లక్ష కట్టేటప్పుడే దాంట్లో 1,50,000 కట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంకులో సబ్మిట్ చేసి 50,000 జేబులో 1,00,000 సబ్మిట్ చేయడం. ఇలాంటి నాటకాలన్నీ కట్టేటప్పుడు చేశారు. సీసీ కెమెరాలకు వీళ్ళే అడ్డం నిలబడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వాళ్ళు చెయ్యని అపచారం లేదు అసలు. ఆ రికార్డు కూడా నీ దగ్గర లేదు. ఏం విచారణ చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు నాకు రికార్డులు తెప్పించుకుని నేనే చూస్తున్నాను. నువ్వు చూడమే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నాను అని చెప్పిన తర్వాత ఎవరు కూడా ఈ అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళొద్దు అన్నారు మొట్టమొదట. మేము విచారణ చేస్తున్నాం. సిట్ నివేదిక రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వస్తుంది కదా. మరి ఇప్పుడు అట్లా జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏదని అడిగాం. ఎఫ్ఐఆర్ లేదు. అంటే ఫైలే అవ్వలేదా వాళ్ళు? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. నువ్వు కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు. ఎఫ్ఐఆర్ రాయకుండా నువ్వు విచారణ చేసి కొన్నాళ్ళైన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది ఎక్కడ దాని ఏమంటారు, బండి ముందర పెట్టి గుర్రాన్ని వెనకాల కట్టడం ఇప్పటిదాకా జరగలేదు. ఎఫ్ఐఆర్ తర్వాత దర్యాప్తు, తర్వాత విచారణ, ఛార్జ్షీటు, ఆ ఛార్జ్షీట్ తర్వాత విచారణ, తర్వాత శిక్షలు లేకపోతే నిర్దోషులు, అది కదా. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా మొట్టమొదటి దర్యాప్తు స్టార్ట్ అయింది. అది కూడా పైవారి దగ్గర. అంటే రక్షించడానికి చేస్తున్నారా, ఎవరినైనా శిక్షించడానికి చేస్తున్నారా మాకు అర్థం కాదు. చేశారు. మీకున్న నైతిక అధికారం ఏమిటండి? కింద నుంచి పైదాకా మీ మనుషులు ఉండి, మీ సంఘ పరివారం వాళ్ళు ఎవరు శత్రువులు కాదు, ఎవరు బయటకు రాలేదు. అదే కనుక ఇంకో పార్టీ అయితే మేము చక్కగా నడిపిస్తే కాంగ్రెస్ అవినీతిమయం చేసిందని అనేవారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది. వీళ్ళు ఏదన్నా సరే వీళ్ళు పక్క వాళ్ళు ఉంటే మొత్తం వేరే సూత్రాలు చెప్తారు. ఇవాళ ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. నేను చెప్తున్నాను, ఈ కుంభకోణంలో మొట్టమొదట మీరు చేయాల్సింది కేవలం ఈ 4 నెలలు 5 నెలలు 6 నెలల విచారణ కాదు. మీరు విచారణ 40 ఏళ్ళ నుంచి చేయాలి. 40 years, thousands of crores. నిర్మోహి అఖాడా చెప్పింది, పెద్దలంతా చాలామంది చెప్పారు. ఎవరు బ్రతికున్నారు, ఎవరు చనిపోయారు, ఏం జరిగింది మొత్తం రికార్డు తీయండి. జ్యువెలర్స్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మేము వెండిటికలు ఇచ్చినాం లేవు నాయన, కానుకలు ఇచ్చినాం లేవు నాయన, ఎక్కడికి పోయినాయని మొత్తుకుంటున్నారు. ఏం దానికి రసీదులు రాయలేదు, రసీదు బుక్లు వేరే ప్రింట్ చేశారు, మొత్తం గోల్మాలి. అసలు ఒక తప్పులో ఎన్ని రకాల చేయొచ్చు అన్నీ ఒకేసారి చేస్తారు వీళ్ళు. ఇటువంటి పనులు రాముడి ముందు నిలబడి చేస్తున్నటువంటి వాళ్ళని డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషిని కూడా పట్టి చూసి మీకు నచ్చలేదు కాబట్టి లాల్ దాస్ని తీసేశారు. మీకు నచ్చలేని మనుషుల్ని పంపించేశారు. మీకు నచ్చని వాడిని ఎవరిని ఆ ఏరియాలో ఉంచరు. మీకు బాగా నచ్చిన మీ వాళ్ళని దగ్గర పెట్టుకుని ఇప్పుడు మీరు ఎట్లా విచారణ చేస్తారు? అంచేత విచారణ సక్రమంగా జరగాలంటే మీకు ఏమాత్రం సంబంధం లేని విధంగా సుప్రీంకోర్టు అంటే వ్యవస్థలు వీళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. అయినా కూడా ఏదో ఒక వ్యవస్థ అడగాలి కాబట్టి అడుగుతున్నాం. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలో, సుప్రీంకోర్టు యొక్క జడ్జి గారి నేతృత్వంలో ప్రతి గంట కూడా వారి యొక్క పర్యవేక్షణలోనే కేంద్ర సంస్థ ఏదైనా వేరే సంస్థను ఏర్పరిచి మొత్తంగా దీన్ని 40 సంవత్సరాల చరిత్రని మొత్తం తవ్వి తీసి ఎందుకు నిర్మోహి అఖాడా చెప్పింది, ఎందుకు లాల్ దాస్ చెప్పాడు, ఎప్పటి నుంచి ఇది నడుస్తుంది, ఎప్పటి నుంచి వసూలు చేశారు, దీనికి ఖర్చు పెట్టినది ఎంత, దీని దగ్గర వీళ్ళు ఎవరెవరు బాగుపడ్డారో ఆ రోజు నుంచి వీళ్ళ పరిస్థితి ఏమిటనేది ఇవాళ సార్ పేరు మీద నువ్వు 2002లో రికార్డు తీసుకొచ్చి అడుగుతున్నావు కదా, నువ్వు 84లో 83లో రికార్డు తీసి అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, అప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం చేసావు అనేది ఆ రకంగా చూసి వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బు ఎన్ని వేల కోట్లు ఉందో మనకు తెలియదు. నాకు తెలుసు 1,000 కోట్లే ఉంది.
వెరీ క్లియర్. 1400 కోట్లని నిర్మోహి అక్కడ అనేది చెప్పింది. అంచేత ఈ కోట్ల రూపాయలకి ఖచ్చితంగా జవాబుదారీ జరిగితే అప్పుడు హిందూ మతంలో హిందువుల యొక్క బాధ తగ్గుతుంది. ఎందుకంటే తాము నమ్మినటువంటి దైవానికి ఇంత అపచారం, ఇంత ద్రోహం చేశారని ఉడికిపోతారు వాళ్ళ హిందువులు. వాళ్ళ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. యా, జాతీయ వ్యాప్తంగా చూస్తే అయోధ్య హాట్ టాపిక్గా చాలామంది హిందువులకి ఈరోజు మీరు అన్నట్టుగా వాళ్ళు భరించలేనంతగా ఇష్యూ అయింది. బట్ తెలుగు స్టేట్స్లో చూస్తే మనం చూసుకుంటేనమ్మా, ఇందాక మీరు మొట్టమొదటి మొదలుపెట్టినటువంటి పాయింట్ ఉంది కదా, సనాతన ధర్మం హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటే మీరు నిర్మోహి అఖాడా పేరు, సనాతన ధర్మం అంటే బాబా లాల్దాస్ గారి పేరు, సనాతన ధర్మం అంటే దీని గురించి గంగ గురించి నిరాహార దీక్షలు చేసి చచ్చిపోయిన ఉన్నారు. గంగని విముక్తి చేస్తామని వీళ్ళు కాదు, గంగని వీళ్ళు పొల్యూట్ చేయడం తప్పితే ఏమీ చేయలేదు. వీళ్ళు పుష్కరాలు కూడా చాలా అధ్వానంగా నిర్వహించారు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నివేదికల్లోనే పుష్కరాలలో ఆ పుష్కర జలాల్లో అందరూ స్నానం చేసిన పుణ్య జలాలలో ఈకోలీ బ్యాక్టీరియా అనేటువంటిది ప్రమాదకర స్థాయిని మించి ఉందని తెలియదు. ఈకోలీ బ్యాక్టీరియా కేవలం మన టాయిలెట్లో లెట్రిన్లో ఉంటుంది. అక్కడికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మొత్తం లెట్రిన్ కొట్టాలని దాన్ని కలిపారు. ఆ పక్కనే ఆదిత్యనాథ్ కట్టించాడు అవన్నీ. ఇప్పుడు మొత్తం పుష్కరాల యొక్క పవిత్రతను దెబ్బతీశారు, ఆలయం యొక్క పవిత్రత దెబ్బతీశారు. వీళ్ళు ధర్మాన్ని నిలబెట్టినట్టు కాదు, గంగని పరిశుద్ధి కావాలని అనేక మంది సాధువులు 100 రోజుల పైగా నిరాహార దీక్ష చచ్చిపోయారు. వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టారు. బాబా లాల్దాస్ నిలబెట్టాడు. వీళ్ళని మీరు సనాతన ధర్మాన్ని నిలబెట్టారని అనుకోవాలి. అంటే ఎవరు నిలబెట్టారని మనం మొదలు పెట్టాం కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాను. వీళ్ళు రాజకీయాలకు ఉపయోగించుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అధికారం కుర్చీలు సంపాదించుకున్నారు, రాముడిని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేసుకున్నారు. మొన్న మీరు చూస్తే హనుమంతుడి పేరు మీద డ్యాన్స్ చేసి హనుమంతుడి చేత మీ బీజేపీ జెండా ఎత్తించి మీ నితిన్ నబీన్ చేత ముందు విన్యాసాలు చేయి. ఎంత అపచారం అండి, ఎంత అపచారం. రాముడి బొమ్మలు వాడడం ఎంత అపచారం, హనుమంతుడిని ఆ విధంగా చూపించడం ఎంత అపచారం, హరహర మహాదేవ అనేటువంటి నినాదం బదులు హరహర మోదీ అనడం ఎంత అపచారం. అన్ని అపచారాలే కదా మీరు చేసింది. చరిత్ర అంతా హిందూ మతానికి నష్టం తప్పితే ఏమీ లేదు. ఇది ఆపమని చెప్తున్నాను.